పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచన భాగాన్ని మనం చదువుదాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. నాడు ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి కొందరు దేవుని సేవకుడైన పౌలు గారితో కలిసి దేవుని స్వార్థ పనిలో వారు ప్రయాసపడ్డారు, సహకారులుగా నిలిచారు. వారిని గూర్చి పౌలు గారు పలికిన మాట. ఆ సహకారుల పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి అంటే జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి. సువార్త పనిలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకై నశించిపోతున్నటువంటి ఆత్మలు దేవుని వైపు తిరిగి రక్షించబడినట్లుగా దేవుని పని మరి ఈ ప్రాంతంలో జరిగించబడుతూ దానిలో భాగంగా విమోచన పండుగలలో మరి సంఘముగా మీరందరూ దేవుని సేవకునిగా నాతో కలిసి ప్రార్థించారు, పరిచర్య చేశారు. మీ కుటుంబ అవసరతలు అక్కరలు నాకు తెలుసు. వాటిని కూడా పక్కన పెట్టి దేవుని పని ఘనంగా జరగాలి అనే ఒక ఆలోచనతో మీ శక్తి సామర్థ్యాలకు మించి దేవుని కొరకు మీరు ముందుకు వచ్చారు. మీ విషయంలో నేను కృతజ్ఞుడను. దేవుని సేవకునిగా నిండు మనసుతో నేను యేసయ్య నామం పేరిట మిమ్మల్ని దీవిస్తున్నాను. నిశ్చయముగా మీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. మీరు చేసిన దానిని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. 30 వంతులుగాను 60 వంతులుగాను 100 వంతులుగాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వృద్ధి చేయునుగాక. మీరు విత్తిన దానికి 100 వంతుల పంటను మీరు కొయ్యుదురుగాక. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సో మనము ప్రయాసపడింది దేవుని కొరకు, దేవుని పని కొరకు. ఈ ప్రయాస తగిన ప్రతిఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. 3 దినాలు భోజనాలు వడ్డన దగ్గర ఎంతో ప్రయాసపడినటువంటి వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం నుండి 60వ వచనం వరకు మనం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. దయచేసి అందరూ మీరు బైబిల్ ఓపెన్ చేయాలి. పిల్లలు మొదలుకొని అందరూ. బైబిల్ లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మేము బైబిల్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నాము అని ఒకవేళ మీరంటే చెప్పండి, నేను మీకు ఉచితంగా బైబిల్ ఇస్తాను. బైబిల్ కొనుక్కోలేని స్థితిలో నేను ఉన్నాను, ఒక 300 రూపాయలు పెట్టి నేను బైబిల్ కొనుక్కోలేని పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా అంటే మాత్రం ఖచ్చితంగా మీకు బైబిల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. బైబిల్ తెరిచి చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలుచునుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలుచునుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను
పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతన్ని చావునకు సమ్మతించెను. సౌలు అతన్ని చావునకు సమ్మతించెను. వెనక బాగాన ఎవరైనా ఆ చిన్నపిల్లలు అల్లరి చేయకుండా చూడండి. ఎవరైనా ఒకరు చదవబడిన వచన భాగాల్లో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. గడిచిన వారములో మనందరికీ తెలిసినటువంటి విషయమే, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు నిలబడి గొప్ప సేవ చేస్తున్నటువంటి సేవకులు, సువార్థికులు, దైవజనులు ప్రవీణ్ పగడాల ఆయన యొక్క మరణము క్రైస్తవ ప్రపంచానికి అది చాలా బాధాకరం. వారి యొక్క మరణము వెనుక ఉన్నటువంటి 2 రకాల వాదనలు. ఒకటి యాక్సిడెంట్ అని, రెండవది హత్య. 99% అది హత్య అని దానికి సంబంధించినటువంటి ఆ పరిస్థితులు లేదా ఆధారాలు అక్కడ కనబడతా ఉన్నాయి. వాటిని బయటికి రానివ్వకుండా కొందరు వాటిని కప్పేస్తూ ఉన్నారు. ఆయన వేసుకున్న షర్టు పైన గుండె భాగం మీద రక్తముతో నిండిన ఒక బూట్ కాలు ముద్ర కనబడతా ఉంది. మొదటగా వెళ్ళినటువంటి వారు చెప్తున్నటువంటి మాటలు అవి. యాక్సిడెంట్ అయి ఒకవేళ గాయాల పాలై చనిపోతే ఆ సమయంలో ఎవరు ఆయన్ని బూట్ కాలుతో తొక్కుంటారు? ఆ ముద్ర ఎలా వచ్చింది? ఆయన దేహం మీద ఎక్కడ గాయాలు లేవు. ఒక తొడ భాగం మీద ఒక గాయం, ఫ్యాంట్కి ఏమి కాలేదు, లోన మాత్రం గాయం కనబడుతూ ఉంది. ఆయన ముఖం మీద 13 చోట్ల బలమైన దెబ్బలు తగిలినట్లుగా చెప్తా ఉన్నారు. మరి హెల్మెట్ పెట్టుకున్నట్లుగానే ఉంది. హెల్మెట్కి ఏమాత్రం ఒక చిన్న గీటు కూడా పగలాలని కాదు, కనీసం ఆయన పడి దొర్లుకుంటే వెళ్ళేటప్పుడు ఆ హెల్మెట్ మీద రాళ్ల దెబ్బలో లేకపోతే అక్కడ ఉన్న కర్రలో మొండ్ల చెట్లో గీతలు, కనీసం ఒక చిన్న గీటు కూడా లేదు. హెల్మెట్కి చిన్న గీత పడలేదు, కానీ హెల్మెట్ లోనున్న ముఖం మీద భయంకరమైన దెబ్బలు కనబడతా ఉన్నాయి. సో ఇటువంటివి అన్నీ కూడా అది హత్యే అనడానికి ఆధారాలుగా కనబడతా ఉన్నాయి. ఎందుకు ఆయన్ని చంపాల్సి వచ్చింది? ఎందుకు చంపారు? ఎందుకు హత్య చేశారు? దానికి బలమైన కారణం ఒకటే, ఆయన సత్యము కొరకు నిలబడ్డాడు. సత్యం పక్షంగా ఆయన మాట్లాడాడు. దానిని జీర్ణించుకోలేక ఎదిరించలేక సత్యం ముందు నిలబడలేక అకస్సుతో ఈర్ష ద్వేషంతో ఇటువంటి హత్యకు పాల్పడ్డారన్నదే ఒక బలమైనటువంటి కారణం. ఆయనకు సంబంధించినటువంటి వీడియోస్ చూడండి. ఆయన మాటల్లో ఎక్కడ మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి మాటలు ఎక్కడా కూడా ఆయన మాట్లాడినట్టు మనం చూడలేము. సత్యాన్ని, చరిత్రను బయటికి తీసుకొచ్చాడు ఆయన.
సత్యాన్ని, చరిత్రను బయటికి తీసుకొచ్చాడు. చరిత్ర ఇది, సత్యం ఇది. మతాన్ని విడిచిపెట్టండి, నిజదేవుని తెలుసుకోండి, నిజదేవుని మార్గాన్ని ఎరగండి, మనిషిని మనిషిగా ప్రేమించండి, మనిషిని మతానికి ముడిపెట్టమాకండి. మతం మనుషులను దూరం చేస్తుంది, దేవుని ప్రేమ మనుషులను దగ్గర చేస్తుంది. మనిషిగా బ్రతకండి అనే ప్రసంగాలు ఆయన చేశాడు, కానీ మతపరమైన విద్వేషాలు ఎక్కడా కూడా ఆయన కలగచేయాలి. అయితే కొందరు మతమత్తులో ఉన్నటువంటి కొందరు ముష్కరులు దాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి ఘాతుకానికి వారు పాల్పడ్డారనే చెప్పాలండి. అది ప్రమాదకరమైనటువంటి మరణం అయితే కానే కాదు. ఈ మరణాన్ని అలా పెట్టి కొందరు మతమత్తులో ఉన్నటువంటి కొందరు వారు మాట్లాడుతున్న మాటలు వెకిలి వ్యాంగపు మాటలు కొందరు మాట్లాడుతూ ఉన్నారు. వారు వెంబడిస్తున్నటువంటి ఆ భక్తి ఏదైతే ఉందో అది వారికి అది నేర్పిందేమో. భర్తను కోల్పోయి ప్రవీణ్ గారి యొక్క భార్య అండి, ఆయన దేహం ముందు నిలబడి భూస్థాపన కార్యక్రమానికి 2 నిమిషాలు మాట్లాడమని సేవకులు సమయం ఇస్తే ఆమె మాట్లాడినటువంటి మాటలు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాయి. ఏమని మాట్లాడిందో తెలుసా? కక్ష సాధించుకోవడానికి మేము ఇక్కడ లేవు, నేను క్షమిస్తున్నాను. అద్భుతమైన మాటలు 2 నిమిషాల్లో 4 మాటలు మాట్లాడిందండి. సోషల్ మీడియాలో ఆయన మరణాన్ని కొంతమంది మతమత్తులు ఎక్కించుకున్న కొంతమంది వ్యాంగంగా మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలు కొందరు మాట్లాడుతూ ఉన్నారు, పురుషులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఒక మనిషిగా, మానవత్వాన్ని కలిగిన మనిషిగా ఆలోచన చేస్తే వారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి? భర్తను కోల్పోయి భర్త చనిపోయినటువంటి ఆయన దేహం ముందు నిలబడి ఆమె మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి? మానవత్వంతో ఆలోచన చేస్తే సిగ్గుతో తల వంచాలండి, సిగ్గుతో తల వంచాలి. ఎవరు నేర్పారు ఆమెకి? ఆమె భర్త ఎవరిని వెంబడించారో ఆయన దగ్గర నేర్చుకున్న అనుభవాలు అవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడినప్పుడు సిలువను మోస్తూ సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన నిందించి అవమానపరిచి గేలి చేసి మాట్లాడుతూ ఉండగా, కొరడాలతో కొట్టి ఆయన దేహాన్ని నాగడి చాలు వల్లే దున్నుతూ ఉండగా ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. క్రైస్తవయం సమాజానికి నేర్పేదేంటో తెలుసా? క్షమించటం నేర్పించింది క్రైస్తవయం. క్షమించటం నేర్పింది. క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు క్షమాగుణాన్ని కలిగినటువంటి వారండి. క్రీస్తులు అది నేర్చుకున్నారు, అది నేర్చుకున్నారు. ప్రభు శిలువ మరణ పునరుద్ధానాలు తర్వాత దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను గూర్చి స్టెఫెన్ ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా, చరిత్రను గూర్చిన విషయాలు వివరంగా వారికి తెలియచేస్తూ ఉండగా, అక్కడున్న కొంతమంది మతమత్తులో ఉన్నటువంటి కొందరు ముష్కరులు దాన్ని జీర్ణించుకోలేక మనం చదివినటువంటి వచ్చిన భాగాల్లో కోపముతో మండిపడ్డారంట, చూచి పండ్లను కొరికారంటండి. దేవుని అనాది సంకల్పాన్ని తెలియచేస్తే, రక్షణ ప్రణాళికను తెలియచేస్తే దాన్ని జీర్ణించుకోలేక మతమత్తులో ఉన్నటువంటి కొందరు మండిపడ్డారు, పండ్లు కొరికారు.
రాళ్ళు పట్టుకొని స్టెఫెన్ మీదకి లేచారంట. రాళ్ళు విసిరి కొట్టారు. స్టెఫెన్ దేహమంతా రాళ్ల దెబ్బతో గాయాలు అవుతూ ఉంటుంటే అక్కడ మనం చూస్తాం కదా, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలుచునుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలుచునుటయు చూచుచున్నానని వారికి మరింత కోపం వచ్చేసిందంటే అండి. పెద్దగా కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి అతన్ని చంపి సౌలను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రాలను. ఇటువంటి పరిస్థితుల మధ్యన స్టెఫెన్ ఏం చేశాడు? ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము, మూలుగుతూ చెప్పలేదండి, ఎంతో వేదనతో గొప్ప శబ్దముతో ఎలుగెత్తి కేక వేసి చెప్తున్నాడు, ప్రభువా ఈ పాపము వీరి మీద, ఎవరైతే రాళ్ళు పట్టుకొని కోపముతో మండిపడి రాళ్ళు రువ్వి కొట్టి చంపుతున్నారో వారిని గూర్చి స్టెఫెన్ మొరపెడుతున్నాడు. ఏమని? ఈ పాపము వీరి మీద, ఏమన్నాడు తెలుసా అక్కడ? వారిని క్షమించు, వారిని క్షమించు, ఈ పాపము మోపకయ్యా, క్షమించు ప్రభువా అని ఎలుగెత్తి దేవుని దగ్గర మొరపెట్టి తన ప్రాణాన్ని విడిచాడంట. ప్రాణము విడిచే సమయంలో కూడా స్టెఫెన్లో ఏం కనబడతలేదు చెప్పండి? కక్ష కనబడుతుందా? ద్వేషం కనబడుతుందా? తనను ఎవరైతే కొట్టి చంపుతున్నారో వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆనాటి ఆ మతమత్తులో ఉన్నటువంటి ఆ ముష్కరులు వారు అనుకొని ఉంటారు, ఈ స్టెఫెన్ చంపేశాం, ఇంతటితో ఇక ఈ వార్త ఆగిపోతుంది అని. స్టెఫెన్ మరణములో నుండి పట్టుకొచ్చింది ఎవరో తెలుసా? పౌలు పుట్టుకొచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. స్టెఫెన్ మరణములో నుండి పుట్టుకొచ్చిన వాడే పౌలు. ఒక పౌలు కొన్ని ఖండాలను కదిలించేశాడు, కొన్ని దేశాలను సిలువను గూర్చిన వార్తతో నింపేశాడు. ప్రధానులకు, అధిపతులకు, రాజులు సైతం వారి ఎదుట నిలబడి వారికి సువార్తను ప్రకటించాడు. వారు అనుకున్నారు స్టెఫెన్ చచ్చిపోయాడు, చంపేశాం, ఆగిపోద్ది ఇక సువార్త అని. ఆగిందా? ఆ చావులో నుండి పౌలు గారు పుట్టుకొచ్చాడు. ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తే సత్య సువార్త, చరిత్ర సంబంధమైన ఆధారాలు ఆగిపోతాయి అనుకుంటున్నటువంటి వారికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రవీణ్ పగడాల గారిని ఒకరిగా మీరు చంపితే ఆయన మరణములో నుండి వేల మంది పుట్టుకొస్తారు, వేల మంది పుట్టుకొస్తారు. ఇది చరిత్ర, ఇది చరిత్ర అండి, ఇది చరిత్ర. ఒక గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే కొన్ని వందల గింజలు మళ్ళీ అక్కడ పుట్టుకొస్తాయి. ఒక సేవకుని మరణం, అక్కడ చిందించబడిన రక్తం, రక్తపు బొట్టులు వందల మందిగా మరలా ప్రవీణ్ పగడాల్లాగా పుట్టుకొస్తారు. సువార్త ఉజ్జీవాన్ని ఆపలేరు, సువార్త పరిచర్యను ఆపలేరు. అది దేవుని పని. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడినట్లుగా వ్యసనాల్లో, బంధకాలలో నాశనానికి జోగుతున్న వారి కొరకై సేవకులు క్రీస్తు కొరకై, క్రీస్తు పక్షంగా ప్రాణార్పణంగా పోయబడడానికి, అతను సాక్షులుగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఈరోజు ప్రారంభమైంది కాదండి, అది అనాది కాలములో, అపోస్తుల కాలము
నుండే అది జరుగుతూ ఉంది, అప్పటి నుండే జరుగుతూ ఉంది. ఈరోజు ఏం కొత్త కాదు సేవకులకి ఇది. ఆయన చనిపోయే ముందు ఒక మాట అన్నాడంటండి. ఆయన పిఏ మాట్లాడుతూ ఉంది, 2-3 నెలల ముందు నుంచే చెప్తున్నాడంట, నాకు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి, నన్ను చంపేస్తారు. సో ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంట. బాధాకరం ఏంటంటే దాన్ని పెద్దగా ఎవరు తీసుకోలేదు సేవకులు. ఆ విషయంలో ఆయన కొంచెం బాధపడ్డారంట. నేను నా మీద ఉన్నటువంటి ఈ ఒత్తిడి, నాకు వస్తున్న బెదిరింపు కాల్స్ని నేను సోషల్ మీడియా ద్వారా బయటికి తీసుకొని వస్తే క్రైస్తవుల్లో కూడా, దేవుని సేవకుల్లో కూడా ఒక ఐక్యతగా ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తారేమో, ముందుకు వస్తారేమో అని నేను అనుకున్నాను. కానీ ఎవరు కూడా ముందుకి రాలేదు. అంటే ఎవరి పనిలో, ఎవరి పరిచయంలో వాళ్ళు అడావుడిగా ఉన్నారు. ఆయన అన్నాడంట, ఒకవేళ నా మరణము తర్వాతనైనా క్రైస్తవులందరూ ఏకమవుతారేమో, ఐక్యత బలపడుతుందేమో అని అన్నాడండి. ఎందుకు ఆ మాట ఆయన మరి అలా పలికాడో, దేవుడు పలికించాడో తెలీదు. ఆయన పలికినట్టుగానే కొద్ది దినాలకు ఆయన చనిపోవటం జరిగింది. ఆయన చనిపోయిన ఆయన మరణ వార్త వినగానే నిమిషాలు, గంటల వ్యవధిలో క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఒక్కటైపోయింది. ఎక్కడికక్కడ ఒక మన భారతదేశంలో కాదండి, ప్రపంచ దేశాలు అందరూ కూడా ఐక్యమైపోతూ ఉన్నారు. దీని విషయంలో న్యాయం జరగాలని ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. న్యాయం జరగాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన్ని చంపడానికి వస్తున్న బెదిరింపు కాల్కి ఆయన భయపడ్డా? పారిపోయి దాక్కున్నాడా? బెదిరింపు కాళ్ళకి భయపడాల. ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. ఒకవేళ నా దేవుని పనిలో నేను చనిపోతే దానికంటే మించిన ధన్యత ఇంకొకటి లేదు. ముందు 10 మందిని, వెనక మళ్ళీ 10 మందిని పెట్టుకొని వెళ్ళాలా, ఒంటరిగా దేవుని కొరకు ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్ర. ఒంటరిగా దేవుని కొరకు ప్రయాణం చేశాడండి. ఒంటరిగా దేవుని కొరకు ప్రయాణం చేశాడు. ఆయన కొరకు నిజంగా దేవుడు, నేను అనుకుంటున్నాను, స్టెఫెన్ చనిపోతున్నప్పుడు కళ్ళెత్తి చూడగా పరలోకమంతా స్వాగతాన్ని పలకడానికి ఆయన కొరకు ఎదురు చూస్తా నిలబడింది. దైవజనులు ప్రవీణ్ పగడాల ఆయన మరణం ఇక్కడ ఎప్పుడైతే ఆ దేహాన్ని ఆత్మ విడిచిపెట్టిందో, ఆయన ఆత్మని స్వాగతించడానికి పరలోకమంతా నిలబడింది. పరలోకమంతా నిలబడిందండి. ఇక్కడ ఆయన దేహాన్ని చంపగలిగారు, ఆయన ఆత్మను ఏమీ చేయలేరు. ఆయన ఆత్మను ఏం చేయలేరండి. జస్ట్ దేహాన్ని ఏం చేసినా ఆయన ఆత్మ నిత్య మహిమలో పరలోకమంతా స్వాగతిస్తుండగా, ఘన స్వాగతిస్తుండగా ఆ స్వాగతాన్ని ఆహ్వానించి ఆ స్వాగత పలుకుల్లోనికి, పరలోకానికి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు వెళ్ళిపోయారు. ఈరోజున ఎక్కడున్నారంటే తేజోవాసులైన పరిశుద్ధుల, ఎవరు చెప్పండి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆయన పాలివాడయ్యాడు. పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆయన పాలివాడయ్యాడు. ప్రభువుతో ఉన్నాడు, ఆయన మహిమలో ఉన్నాడు, నిత్యత్వంలో ఉన్నాడు, నిత్య జీవములో ఉన్నాడు. యేసయ్యతో కూడా ఆయన కూర్చున్న సింహాసనములో ఆయన కూడా కూర్చుండులోగున మహిమకు కొనుపోబడ్డాడు. ఆయన భర్తను కోల్పోయిన దుఃఖములో ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమనంటే, నేను క్షమిస్తున్నాను. ఆ మాటను బట్టి నిజంగా ఎవరైతే ఆ ఘాతకానికి పాల్పడ్డారో వారు సిగ్గుపడాలండి. మతమత్తులో ఉన్నవారు సిగ్గుపడాలా. ఆమె వెంబడిస్తున్నటువంటి క్రైస్తవయం
క్రీస్తు వారికి నేర్పినటువంటి ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి భక్తి విధానం అది. భక్తి విధానం. తన భార్య బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామండి. ఆయనకి 2 ఆడపిల్లలైతే ఇంకొక 2 ఆడపిల్లలు దత్తత తీసుకున్నాడంటే 10 మందిని దగ్గరికి తీసుకొని పిల్లల్ని, అనాథ పిల్లలను దగ్గరికి తీసుకొని వారి యోగక్షేమాలన్నీ కూడా వారు చూస్తూ ఉన్నారంట. వారి యోగక్షేమాలన్నీ చూస్తున్నారు. వారి చదువులేంటి, వారి పోషణ ఏంటి, వారి రెసిడెన్సీ ఏంటి, ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నారండి. ఎంత దైవ ప్రేమతో వారు నింపబడి ఉన్నారండి. ఒక కామన్ మ్యాన్ కాదండి ఆయన. 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంట ఆయనకి. సమాజంలో ఒక హై క్యాడర్, ఫైనాన్షియల్గా చాలా ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో ఉన్న ఆయన తాను తగ్గించుకొని దేవుని పని కొరకు ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని పని ఆగదు, దేవుని పరిచర్య ఆగదండి, ఆగదు. ఒరిస్సాలో గ్రహం స్టెయిన్ ఆయన ఇంగ్లాండ్ నుండి తన కుటుంబంతో వచ్చి కుష్ఠరోగుల మధ్యన పరిచర్య చేశాడు. మామూలు సామాన్యమైన ప్రజలు కాదండి. ఎవరి మధ్యన? కుష్ఠరోగుల మధ్యన. ఎవరైనా చేశారా? కుష్ఠరోగుల మధ్యన ఎవరైనా చేశారా? కుష్ఠరోగం అంటువ్యాధి కదా, దగ్గరికి వెళితే వాళ్ళకి అంటుకుని ఆ రోగం వాళ్ళకి వస్తుందని చాలా దూరంగా పెడతారు. అటువంటి వారి మధ్యన భార్య భర్త పిల్లలు వెళ్ళి వారి గాయాలు శుభ్రం చేసి వాటికి మందేసి కట్లు కట్టి దేవుని ప్రేమను వారికి పంచి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారి కొరకు ప్రార్థించి వారి అవసరతలు తీర్చి వారికి దేవుని ప్రేమను పంచారు. ఇటువంటి సేవను జీర్ణించుకోలేకపోయింది. ఇటువంటి పరిచర్యను జీర్ణించుకోలేకపోయారు కొంతమంది. ఏం కీడు చేశారు ప్రజలకు వారు, ఏం నష్టం చేశారు ప్రజలకు వారు. నువ్వు చేయలేని దాన్ని వాళ్ళు చేశారని అసూయ. అంతే కదా మరి. మన వాళ్ళు అంటారు, అమ్మ పెట్టదంట, అడుక్కొని తిననివ్వదంట. వీడు పెట్టడు, ఇంకొకడు పెడితేనేమో ఓర్చుకోలేడు. వీడు దగ్గరకు తీయడు, ఇంకొకడు ఎవడన్నా దగ్గరకు తీస్తే ఓర్చుకోలేడు. వీడు పైకి రావడానికి చెయ్యవడు, ఎవరైనా చేయిస్తే ఓర్చుకోలేడు. ఓర్చుకోలేకే కదా మరి ఇటువంటి అగాత్యాలకు పాల్పడుతూ ఉంది. వారి కుటుంబాలను, వారు కలిగి ఉన్న ఆస్తిపాస్తులను, వారి దేశాన్ని, వారి ప్రాంతాలను, వారి బంధువర్గాన్ని, స్నేహితులను, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమతో దయానీయమైన దుర్భర స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రేమించి వారికి పరిచర్య చేయడానికి వచ్చారండి. వారు వచ్చి వారి మధ్యన పరిచర్య చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులుగా మంచాన పడి కొంచెం వాసన వస్తుంటే కుటుంబంలో ఉన్న తోబుట్టులు దగ్గరికి పోవటం లేదు, బంధువులు దగ్గరికి పోవటం లేదు. ముక్కుకి ఇలా పెట్టుకొని వెళ్ళి కాస్త ఎడంగా ఉండి అంటే రాలేదనుకుంటారని, పలకరించలేదనుకుంటారని, రేపు నలుగురిలో మళ్ళీ ఈ మాట వస్తుందని ఇలా ఇలా అడ్డం పెట్టుకొని ఎడంగా ఉండి అలా చూసి వచ్చేవాళ్ళు. ఒక కుటుంబంలో ఎవరికైనా బాగోక 4 రోజులు మరీ లెగవలేని స్థితిలో ఉంటే జబ్బు చేసి వారు ఎక్కడి నుండో వచ్చి కుష్ఠరోగుల మధ్యన సేవ చేశారండి. అటువంటి సేవకులు ఏం చేశారో తెలుసా? వారు ఒక నైట్ ఒక గ్రామములో దేవుని ప్రేమను పంచి అక్కడ ఉన్నటువంటి రోగులకు పరిచర్య చేసి వారి కోసం ప్రార్థన చేసి కారులో వస్తూ ఉంటుంటే ఆ కారును అడ్డగించి కారులో ఉన్నటువంటి వారిని కారులోనే పెట్టి అద్దాలు పగలకొట్టి కర్రలతో పొడిచి లోనకి పెట్రోల్ చల్లి, కారు పైన పెట్రోల్ చల్లి
అమానుషంగా తగలబెట్టి చంపేశారండి. తండ్రి, 2 కుమారులను. పిల్లలు పెద్ద పెద్దగా కేకలు పెడతా ఉన్నారు, ఆ మంటలకు కాలిపోతా. ఇంత కనికరం కూడా చూపలేదు. చంపేశారు. కాలి బూడిదైపోయింది. 99 తట్టుకుంటానండి, 1999. దేశమంతా కూడా ఉలిక్కి పడింది. ఏంటి దుర్మార్గం, ఏంటి అమానుషం, వారు చేసిన తప్పేంటి? వెంటనే మరుసటి రోజు గ్రహం స్టెయిన్ గారి భార్య స్టేట్మెంట్ ఇచ్చింది ప్రెస్ మీట్లో. నా భర్తను చంపినటువంటి వారిని, ఇంత క్రూరంగా నా భర్త, నా బిడ్డలను చంపినటువంటి వారిని క్రీస్తు ప్రేమను బట్టి నేను క్షమిస్తున్నాను. క్రీస్తు ప్రేమను బట్టి నేను క్షమిస్తున్నాను, సవాల్ చేస్తున్నాను. ఈ విధంగా క్షమించగలిగినటువంటి వారు మన భారతదేశంలో వేరే వేరే వర్గాల్లో, లేకపోతే వేరే వేరే వాటిని వెంబడిస్తున్నటువంటి వారు ఎవరినైనా మనం చూడగలమా? గ్రహం స్టెయిన్ భార్య చెప్తా ఉంది, నేను వారిని క్షమిస్తున్నాను అని. ఎక్కడ నేర్చుకుంది ఆమె? క్రీస్తు దగ్గర నేర్చుకుంది. ఎవరి దగ్గర నేర్చుకుందండి? యేసు దగ్గర నేర్చుకుంది. క్రైస్తవయం సమాజానికి, ప్రజలకు మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదండి. కీడు చేసేది కాదు, కీడు చేసేది కాదు. ప్రజలను సన్మార్గంలోనికి, మంచి మార్గంలోనికి, దేవుని మార్గంలోనికి నడిపించేదే క్రైస్తవయం. దేవుని మందిరానికి వస్తే దేవుని సేవకులు దేవుని మాటలు ఏమని ప్రకటిస్తారండి? చెడుని విడిచిపెట్టమని, మంచిని కోరుకోమని, మంచిగా జీవించమని దేవుని మాటలు ప్రకటిస్తారు సేవకులు. మంచిగా బ్రతకమని దేవుని మాటలను ప్రకటిస్తారు. క్రైస్తవం ఎప్పుడు కూడా ప్రజలను తప్పు త్రోవలో నడిపించేది కానే కాదు. ఇటువంటి క్రైస్తవం మీద, సేవకుల మీద, దేవుని మీద అక్కస్సుతోటి ఇటువంటి అఘాత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. వారి విషయమై ఇప్పటికీ కూడా దేవుని సేవకులు వారు నాశనం అయిపోవాలి, వారు అదైపోవాలి, ఇదైపోవాలి అని ఎవరు కూడా పలకటం లేదండి. ఎవరు కూడా పలకటం లేదు. ఇటువంటి చర్యలు ఇక ముందు ముందు రోజుల్లో జరగకుండా దీనికి తగిన న్యాయస్థానము నుండి జరగాలని కోరుకుంటున్నారు అంతే. మభ్య పెట్టకుండా, ముసుగు వేయకుండా న్యాయము చేయండి అని కోరుకుంటున్నారు. న్యాయము చేయండి అని కోరుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ న్యాయం చేయకపోతే క్రైస్తవులు తిరగబడేదేమీ లేదు. తిరగబడతారా చెప్పండి? తిరగబడేదేమీ లేదు. మౌనంగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగిస్తారు. తీర్పు తీర్చుట నా పనని ఆయన చెప్పాడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, తన ప్రజల విషయంలో ఆయన రోషము కలిగిన దేవుడు అండి. రోషం కలిగిన దేవుడు. తన ప్రజలు, తన పిల్లలు ఎవరికైనా ఏదైనా అయితే ప్రభు చెప్పారు, ఇశ్రాయేలీలను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. దేవుని ప్రజలకు ఏదైనా హాని, కీడు తలపెడితే క్షణిక సంతోషంతో నువ్వు ఈ రోజును ఆనందించవచ్చు. అది క్షణికమైన సంతోషమే. దేవుని ఉగ్రతకు తాళజాలలేవు, దేవుని కోపానికి తాళజాలలేవు. దేవుడు కన్నెర చేస్తే ఆయన ఎదుట నువ్వు నిలవచాలలేవు. మనుషుల చేతిలో పడటమే భయంకరమైతే దేవుని చేతిలో పడటం ఇంకెంత భయంకరమో. జాగ్రత్త, జాగ్రత్త. దేవునికి ఒకసారి అందరం చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. స్టెఫెన్ చనిపోయాడు, దేవుని పని ఆగల.
తర్వాత మనం అపోస్తుల కార్యములో మనం 10వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం దగ్గరకు వస్తే దాదాపు అదే కాలమంట రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టాడంట, బలాత్కారముగా పట్టుకున్నాడంట, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపేశాడంటండి. సంఘాన్ని పట్టుకొని ఇబ్బంది పెడితే, బాధ పెడితే పరిచర్య ఆగిందా? యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడంట. దేవుని పరిచర్య ఆగిందా? పేతురు గారిని కూడా చంపడానికి పట్టుకున్నారంట, తీసుకుని చెరసాలలో వేయించారంటండి. పేతురు గారిని చెరసాలలో వేసి పస్కా పండుగ అయిపోయిన తర్వాత చంపించేద్దామని ప్లాన్ చేశారు. పేతురు గారికి కూడా అది అర్థమైపోతూ ఉంది. రేపో మాపో చంపేస్తారంటే నిద్ర పట్టుద్దా? కొంచెం ఈ మాటకి మీరు సమాధానం చెప్పాలా. రేపో మాపో నేను చేస్తున్నానంటే నాకు నిద్ర పట్టుద్దా? అసలు ఎంత టెన్షను, షేక్ అయిపోతాము. కానీ బైబిల్లో రాయబడింది, పేతురు గారు అంటే చెరసాల్లో బ్రహ్మాండంగా నిద్రపోతున్నాడంట. హల్లెలూయా. ఆయన చుట్టూ 16 మంది సైనికులను పెట్టారంట కాపలా. ఎవడో ఒకడు చెప్పుంటాడుగా, పస్కా పండగ కోసం ఆపారయ్యా నిన్ను, ఇది అయిపోగానే యాకోబుని చంపేసినట్టు నిన్ను కూడా చంపేస్తారంటే ఆయనలో ఇంత భయం కూడా ఎందుకు లేదు? ఏంటి పేతురు గారి ధైర్యం? ఇక్కడ చంపేస్తే యేసయ్య ఒడిలో బతుకుతాను నేను, పరలోకములో యేసయ్య ఒడిలో బతుకుతాను నేను, నా చావులో నాకు ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవుని నిరీక్షణ ఏంటో తెలుసా? ఇక్కడ చచ్చిపోతే పరలోకంలో నేను బతుకుతాను, ఇక్కడ నేను కన్ను మూస్తే అక్కడ నా యేసయ్య ఒడిలో కన్ను తెరుస్తాను, ఇక్కడ నేను మరణిస్తే పరలోకంలో నేను జన్మిస్తాను. ఇది క్రైస్తవుని నిరీక్షణ. పేతురు గారి చావుకు భయపడలా. 2 రోజుల్లో చంపేస్తారా అంటే చంపేని అన్నట్టుగా పడుకున్నాడంటే హ్యాపీగా. దేవుని పిల్లలకి చావు అంటే భయము. తర్వాత పౌలు కూడా అంటాడు, నా మటుకైతే బ్రతుకుట చావు అయితే అది నాకు లాభం. పౌలు గారిని చిరచ్ఛాదనం చేసేసారు రోమా ప్రభుత్వం వారు. భయపడలా. దానికి ముందు ధైర్యంగా మాట్లాడాడు, నేను మంచి పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ఇదిగో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. హల్లెలూయా. నాకు ఒక నిరీక్షణ, నా ప్రభు ఒక మంచి శ్రేష్టమైన బహుమానముతో ఆయన నన్ను ఎదుర్కొంటాడు. నా చావు నాకు నష్టాన్ని తేదు, లాభాన్ని తీసుకొస్తుంది. ఎందుకు భయపడాలా? లాభం వస్తే ధైర్యంగా ఏ వ్యాపారం కోసమైనా అడుగు ముందుకి వేస్తాం, అవునా కదా? నష్టం అంటే అడుగులు వేయం, కానీ లాభం అంటే ఏదైనా ముందుకు వెళతాం. పౌలు గారు అంటున్నాడు, చావులో నాకు, అందుకని అడుగులు వేస్తున్నారు, భయపడతాంలా. పేతురు గారు భయపడలా, పౌలు గారు భయపడలా, దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల గారు భయపడలా. బెదిరింపు కాల్సి వచ్చిన దేవుని సేవకులు భయపడరు, దేవుని ప్రజలు కూడా భయపడుతున్నారంటే ఇంకా విశ్వాసపు లోతుల్లోనికి వారు రాలా. అంతేనండి. ఇవాళ కాకపోతే రేపు చచ్చిపోతాం, రేపు కాకపోతే 70 సంవత్సరాలు వచ్చినాకైనా చచ్చిపోవాల్సిందే. భూమి మీద శాశ్వతంగా ఏమైనా ఉంటామా మనం? హతసాక్షుల వరుసలో ప్రవీణ్ పగడాల గారు చేర్చబడ్డారండి. ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి మరణం అది. క్రైస్తవునికి మరణం అంటే భయం లేదు, అది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సేవకులకు, దేవుని పిలుపు దర్శనాన్ని కలిగి సేవకు వచ్చిన సేవకులకు మరణం అంటే భయం లేదు. యాకోబును కళ్ళ ముందు చంపేస్తే, పేతురు గారిని పట్టుకొని బంధించి చెరసాల్లో వేస్తే, పేతురు గారు ఇదిగో పస్కా పండుగ తర్వాత నిన్ను కూడా చంపేస్తారా అంటే కూల్గా నిద్రపోతున్నాడు. పౌలు గారు కూడా చెరసాల్లో ఉన్నారు, అయిపోయింది ఫైనల్, ఇదిగో కొద్ది రోజులే డెడ్ లైన్ దగ్గరకు వచ్చేసి నిన్ను చంపేస్తారా అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మంచి పోరాటం
నా పరుగు తొదముట్టించాను, వెళ్ళిపోతున్నాను, విశ్వాసాన్ని నేను కాపాడుకుని నా కొరకు నీతి కిరీటం ఉందయా అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నానండి. పేతురు గారు చెరసాల్లో ఉన్నారు. సంఘము భోంచేసి పడుకోలా. ఏం చేసింది? తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశం అంతటా భయానకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మతమత్తును ఎక్కించుకొని కొందరు ముష్కరులు భయంకరంగా ఘాతకాలకు పాల్పడడానికి వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. సేవకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దేవుని పనికి వ్యతిరేకంగా ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో సంఘం ఏం చేయాలి? ఏం చేయాలా? చివరిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, మనందరి మీద ఒక భారం దేవుడు మోపాడు. ఏంటది అంటే ప్రార్థన. ఏం చేయాలి మనం? ఆయన ఎవరో చనిపోయారు, అయిపోయిందిలే కాదండి. సంఘముగా మనం ఏం చేయాలంటే భారముతో ప్రార్థన చేయాలి. భారముతో ప్రార్థన. మనం ఇటువంటి కార్యాలు ఆగాలి. ఇటువంటి కార్యాలకు పాల్పడుతున్న వారిని దేవుడు దర్శించాలి. వారిలో ఒక మార్పు దేవుడు తీసుకొని రావాలి. దేశంలో సమాధానము, శాంతి కలగాలి. ప్రజల మధ్యన మానవత్వ విలువలు పెరగాలి. సహోదర భావం ప్రజల మధ్యన ఉండాలి. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సహోదర భావంతో ప్రజలు మెలగాలి. సత్యాన్ని ప్రజలు ఎరగాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుని మార్గంలోనికి ప్రజలు రావాలి. చెడు వ్యసనాల నుండి, బంధకాల నుండి ప్రజలకు విడుదల కలగాలని సంఘము మీద దేవుడు పెట్టిన భారం ఏంటంటే ప్రార్థన. ఇటువంటి అఘాత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు అవసరమైతే కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బాధితుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అటువంటి కార్యాలు ఆగాలని మనం ప్రార్థన చేయాలి. అటువంటి భారాన్ని దేవుడు మన పరిచర్యలో మనకు దేవుడు అనుగ్రహించునుగాక. మనలో ప్రతి ఒక్కరికి ఆ భారాన్ని గుండెలో దేవుడు పెట్టునుగాక. సేవకుల్లో దేవుడు ఆ భారాన్ని కలగ చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా చేతులు ఆకాశము తట్టెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర మొరపెడదాం. పరిస్థితులు మన ముందు ఎలా ఉన్నవో మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల మధ్యన దేవుని సహాయము దేవుని ప్రజలకు అందించబడాలి. అయ్యా, మా దేశంలో ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరిలో సహోదర భావాన్ని కలగచేయండి. మతపరమైన విద్వేషాలు రగలకుండా మతమత్తులో ఉన్నటువంటి వారిని మీరు దర్శించండి అయ్యా. వారి మనోనేత్రాలు మీరు వెలిగించండి నాయన. సత్యమును గ్రహించేటువంటి నాయన హృదయాన్ని వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. దేవా, మీరు కృప చూపండి అయ్యా. మా దేశాన్ని కనికరించండి అయ్యా. మా తెలుగు రాష్ట్రాలను మీరు కనికరించండి అయ్యా. కనికరించండి. ఇటువంటి పరిస్థితుల మధ్యన సంఘముగా మేము మత్తులమై ఉండక భారముతో ప్రార్థించే కృప ఇవ్వండి అయ్యా. ప్రార్థించే కృప ఇవ్వండి అయ్యా. ప్రార్థించే కృప ఇవ్వండి నాయన.
కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా సహోదర భావముతో కలిసిమెలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్యన నాయన మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిని మీరు దర్శించండి అయ్యా. వారిని మీరు అణచివేయండి నాయన. వారిని మీరు దర్శించండి అయ్యా. వారిలో ఒక మార్పు మీరు తీసుకొని రండి నాయన. దేవా కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా. ఒక మారు అందరం చేతులెత్తి అడుగుదాం యేసయ్యనయ్యా. సహోదర భావ ప్రేమతో నాయన కలిసిమెలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్యన ప్రభు ఈ విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిని మీరు దర్శించండి నాయన. వారిని మీరు దర్శించండి అయ్యా, దర్శించండి అయ్యా, దర్శించండి అయ్యా, దర్శించండి అయ్యా. ఇటువంటి ఘాతకాలు ఆగిపోవాలి నాయన. దేవా వారి హృదయాలను మీరు మార్చండి నాయన. దేవా మీ కనికరము రానివ్వండి అయ్యా. మీ వాత్సల్యత ఒక్కొక్కరి మీద నిలవనివ్వండి అయ్యా. కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, కృప చూపండి. అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం, మౌనంగా ఉండొద్దు. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినము విత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితంగా చేయండి. సంఘము నాయన పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఎలా భారంతో ప్రార్థించింది, నేటి కాలంలో నాయన ఉన్నటువంటి పరిస్థితులను బట్టి క్రైస్తవం మీదకి సేవకుల మీదకి వస్తున్నటువంటి నాయన ఈ దాడులను బట్టి నాయన ప్రార్థించే భారాన్ని కలిగిన సంఘముగా మమ్మలను ఆయుత్తపరచండి, మమ్మలను సిద్ధపరచండి. ప్రార్థన భారముతో మా హృదయాలను నింపండి నాయన. ప్రార్థించుట కొరకు మమ్మలను బలపరచండి నాయన. విజ్ఞాపన చేయడానికి మా ఆత్మలను రేపండి నాయన. బలపరచండి. మీ కొరకై నిరీక్షణతో నాయన బ్రతకడానికి సహాయం చేయండి. ఈ సమయంలో మేమందరము కూడా ఏకీభవించి ఈ సమయంలో ప్రభా ప్రత్యేకంగా 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 మా ప్రియులు మీ ప్రియ దాసులు తండ్రి ప్రవీణ్ పగడాల దైవజనులు ఆయన విడిచినటువంటి కుటుంబం కొరకు మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క సతీమణి, వారి యొక్క కుమార్తెలు, వారితో ఎవరైతే నాయన బిడ్డలు ఉన్నారో వారందరిని కూడా మీరు ఆదరించండి. వారందరిని కూడా మీరు ధైర్యపరచండి. ఓదార్పును మీరు కలగచేయండి. భౌతికంగా తండ్రి భర్త లేనటువంటి లోటు అది ఎవరు తీర్చలేనిదయ్యా. మనుషుల మాటలు వారికి ఓదార్పును కలగచేయవు, కానీ మీ తోడు వారికి ఓదార్పును కలగచేస్తుంది. మీ సన్నిధి వారికి ఆదరణ కలగచేస్తుంది అయ్యా. మీరే వారికి తోడై వారికి ఆదరణ, ఓదార్పు, ధైర్యాన్ని ఇచ్చి ప్రభా ఇదిగో బలపరిచి నడిపించండి, సహాయం చేయండి, మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థించి
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్.